భవన్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో తెలంగాణ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కొత్త ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఇప్పటికీ 12 వరకు ఉంది. ముఖ్యమంత్రితో కలిపి తెలంగాణ కేబినెట్ ఇప్పుడు ముగ్గురు యాడ్ అయ్యారు. 15కు చేరుకుంది. మరో 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఇటు అలకలు బుజ్జగింపులు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ముగ్గురికైతే నిన్న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు. ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ధర్మపురి నుంచి మక్తల్ ఎమ్మెల్యే ఇటు వాకిటి శ్రీహరి కావచ్చు. ఇటు వీరి ఆయా సామాజిక వర్గాల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని దీన్ని అంటే వీరి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా వీరి పేర్లకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇటు కేబినెట్ తో పాటుగా పీసీసీకి సంబంధించి ఇక్కడ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వీరికి ఇస్తే ఎవరి నుంచి అబ్జెక్షన్ రావని చెప్పిన నేపథ్యంలో వీరికి అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా మొత్తంగా తెలంగాణ కేబినెట్ 12 నుంచి 15కు పెరిగింది. మరో 3 ఖాళీలు ఏవైతే ఉన్నాయో దాన్ని లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థలు ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ముగిసిన తర్వాత మిగతావి భర్తీ చేస్తారనేటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఇటు గాంధీ భవన్ వర్గాలు కావచ్చు, అధికార పార్టీ వర్గాలు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు దాదాపు 10ల సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. కొంతమంది ఈ క్యాబినెట్లో ఇప్పుడు విస్తరణ జరగబోయే దాంట్లో ఇటు మాకు అవకాశం తప్పనిసరి అని చెప్పి అటు ఆదిలాబాద్ నుంచి ఎవరైతే ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఇట్లా ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖాన్, కొంతమంది నేతలు అయితే ఆశతో ఎదురు చూశారు. వారికి ఇటు కొద్దిసేపటి క్రితమే ఇటు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ప్రముఖ ఇటు పీసీసీ కావచ్చు, మీనాక్షి నటరాజన్ వీరంతా వెళ్ళి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి కూడా ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని చెప్పినప్పటికీ చోటు లభించలేదు. అయితే దానికోసం ఆయనను బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎవరైతే తమకు వస్తుందని ఆశ పెట్టుకున్నారో కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సత్యనారాయణ, ఆయనకు సంబంధించి కూడా ఆయన నిన్న రాత్రి వరకు ఆయన ఇంటి దగ్గర సంబరాలు చేసుకున్నారు. కులాల వాతావరణం నెలకొంది. మాకు ఫోన్ వచ్చిందని చెప్పుకున్నారు. కానీ ఇటు చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రివర్గంలో చోటు లభించింది. సో ఇక్కడ కవ్వంపల్లికి విప్పు ఏదైతే ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఏదైతుందో ఇటు కవ్వంపల్లి సత్యనారాయణకి ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే 10ల సంఖ్యలో ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఇటు జిల్లాల వారుగా చూసుకుంటే వారందరూ కూడా కొంత నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు. ఇటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరైతే ఉన్నారో రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు. వీరందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు కూడా తెలిపారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అదేవిధంగా వీరికి వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు అని చెప్తూనే డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రామచంద్ర నాయక్ కూడా శుభాకాంక్షలు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీకి ప్రాధాన్యత కల్పించారని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటీవల కులగణన జరిగిన నేపథ్యంలో ఎవరెంతో వారికంత నినాదంతో ఈ కేటాయింపులు ఉన్నాయని చెప్పింది. దీనికి కూడా అధిష్టానం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ దగ్గర కేసీ వేణుగోపాల్, ఇటు మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా దీనిపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ ఈక్వేషన్స్ పై చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల మెయిన్గా అడ్లూరి లక్ష్మణ్కి రావడానికి రీజన్ ఇటీవల మాదిగ ఎమ్మెల్యేలు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇటు మీనాక్షి నటరాజన్ కలిశారు.
ఢిల్లీ పెద్దలను ఖర్గేతో భేటీ అయ్యారు. అటు కేసీ వేణుగోపాల్కు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఖచ్చితంగా మాదిగలకు చోటు కల్పించాల్సిందే క్యాబినెట్లో అని ప్రధానంగా డిమాండ్ వినిపించారు. ఈ నేపథ్యంలోనే దీనికి అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు ఈ మంత్రివర్గంలో చోటు లభించిందని చెప్పొచ్చు. వారు ఖచ్చితంగా ఇవ్వాలని కోరిన నేపథ్యంలో సామాజిక ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం చేసిందని చెప్పుకున్న నేపథ్యంలో అసలైన అంటే ఇటు సబ్ క్యాస్ట్లకు కాకుండా కేవలం మాదిగలకు నిజమైన మాదిగలకు ఇవ్వాలని మొదటి నుంచి వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్సీ మాల సంబంధించి ఇటు వివేక్ కేటాయించారు. ఎందుకంటే గతంలో ఇటు కాకా కుటుంబం కాంగ్రెస్లో సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చింది. ఆయనకు కార్మిక శాఖ కేటాయిస్తారని కూడా ఇటు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ వారికి సంబంధించిన పోర్ట్ఫోలియోలో కేటాయింపుపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వద్ద చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. వాటిలోనే కొన్ని వీరికి కేటాయిస్తారని తెలుస్తుంది. అందులో వివేక్ వెంకటస్వామికి కార్మిక శాఖకు సంబంధించి కేటాయిస్తారని చెప్పి ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా ఇటు వాకిడి శ్రీహరి, అదేవిధంగా ఇటు మరో అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. ఆయనకు ఎస్సీ సంబంధించి ఎస్సీ వెల్ఫేర్కు సంబంధించి ఎస్సీ మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి ఆయనకు ఆ శాఖలు కేటాయిస్తారని చెప్తున్నారు. ఇటు మరో మంత్రిగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరికి సంబంధించి కొన్ని కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆయనకు హామీ ఇచ్చారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎందుకంటే విద్యాశాఖ కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, ఇతర అలొకేట్ చేయని శాఖలన్నీ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. కీలక శాఖలు ఉన్నాయి. హోంశాఖ కూడా సీఎం దగ్గరనే ఉన్నది. ఇందులో ఎవరికైనా హోంశాఖ కేటాయిస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి ఈరోజు 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ 15 మందికి చేరుకుంది. మరో 3 ఖాళీల కోసం మాత్రం ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారు వేచి చూడాల్సి ఉంటుంది. ఎవరి నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందో వారికి కేటాయించే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మరొక బీసీకి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఆది శ్రీనివాస్ అదేవిధంగా విప్గా ఉన్నారు. ఆయనకు చీఫ్ విప్ ఇస్తారని చెప్తున్నారు. ఒకవేళ ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటే కనుక ఇటు ఈక్వేషన్స్లో ఉమ్మడి కరీంనగర్కు 4 మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆయనకు చీఫ్ విప్ ఇచ్చే ఆస్కారం ఉంది. మరొక నేతకు క్యాబినెట్లో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే రాజ్భవన్ వద్ద కార్యక్రమం ముగింపు చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పరిస్థితి. ఇటు దత్తాత్రేయ కార్యక్రమంలో అటెండ్ కాబోతున్నారు. అయితే మొత్తానికైతే ఈరోజు క్యాబినెట్కు సంబంధించి ఎక్స్పాన్షన్ పూర్తి జరిగింది. ఎప్పటి నుంచో ఏదైతే వెయిట్ చేస్తున్నారో రేపు మాపు అని అనుకున్న క్యాబినెట్ విస్తరణ మాత్రం పూర్తయిపోయింది. ఈరోజు 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో 3 మంత్రుల కోసం సస్పెన్స్ ఉంది. వీరిలో ఎవరిని తీసుకుంటారు, ఏ ఈక్వేషన్స్ తీసుకుంటారు, ఎవరికి అవకాశం లభించబోతుంది, ఈ 3 అభ్యర్థుల కోసం కూడా ఇటు 10ల సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. కానీ ఈ పూర్తి స్థాయిలో జరిగినప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. కానీ ఈలోపై స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళి మెరుగైన ఫలితాలు సాధించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి మార్కు కూడా కనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వివేక్ ఇప్పించుకున్నారు, తర్వాత ఇటు అడ్లూరి లక్ష్మణ్కు ఇప్పించుకున్నారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు ఆయన మాట ఇచ్చిన వాకిటి శ్రీహరికి మొత్తంగా రేవంత్ రెడ్డి తన ఏదైతే టీమ్గా ఆయన అనుకున్నాడో గతంలో వారికే మంత్రి పదవులు దక్కాయనేది అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. అంతిమంగా సామాజిక సమీకరణలు పాటిస్తున్నాయి. ఇటు అధిష్టానాన్ని మెప్పించారు. ఇటు మీనాక్షి నటరాజన్ ఏదైతే ఈక్వేషన్స్ చూశారో వాటిలో వారి పేర్లను తీసుకొచ్చారు. తర్వాత హైకమాండ్ కూడా వారి పేర్లను ఒప్పుకునేలా చేశారు. పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తే ఇక్కడ అంటే పొలిటికల్గా ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ముందుగా ఎవరికైతే ఇబ్బందులు లేవో వారి చేత ప్రమాణ స్వీకారం చేయించాలని భావించి ముందుగా ఈ 3తోటి ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఇప్పటితో అంటే 3 మొత్తం క్యాబినెట్కు సంబంధించి మాత్రం 15 మందికి చేరుకుంది. 3కు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుంది క్యాబినెట్ విస్తరణ అనేది మాత్రం చెప్తున్న పరిస్థితి. ఈ 3 ఈ ప్రమాణ స్వీకారం తర్వాత కొంతమంది అలకగా పోయినట్టు తెలుస్తుంది. కొంతమంది అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళు అలకపోయినట్టు తెలుస్తుంది. వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది హైకమాండ్. నేతలు వెళ్తున్నారు అక్కడికి, పిసిసి చీఫ్ కూడా వెళ్తున్నారు, కొంతమంది మంత్రులు కూడా వెళ్ళి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ క్యాబినెట్ 15 మందికి చేరుకుంది. మిగతా 3 ఎప్పుడు అనేటువంటి సస్పెన్స్ అయితే నెలకొని ఉందని చెప్పచ్చు. అయితే శ్రీకాంత్, సామాజిక వర్గాల సమతుల్యత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?
ఇక్కడ మనం ఈరోజు చూసుకుంటే కనుక ఎస్సీ బీసీలకే ప్రాధాన్యత దక్కింది. ఎస్సీ కనుక చూసుకుంటే ఎస్సీ మాల నుంచి వివేక్ తీసుకున్నారు, చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. తర్వాత ఎస్సీ మాదిగ నుంచి మాదిగ సామాజిక వర్గ డిమాండ్ మేరకు ఆయన ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ బీసీ కోటా నుంచి ముదిరాజ్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం తెలంగాణలో, కాబట్టి వాకిటి శ్రీహరికి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మాట ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలోనే ఆయన ప్రసంగించారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే కాబట్టి వాకిటి శ్రీహరికి ఈ సమీకరణలో చోటు దక్కిందని చెప్పొచ్చు. అయితే మెయిన్గా ఇటు ఈక్వేషన్స్ అయితే పరిశీలించారు. అయితే బీసీ ఎస్సీగానే జరిగింది. ఎస్టీ కోటా తీసుకునేసరికి ఒక డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఎస్సీ మాల ఆల్రెడీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఎస్టీ కోటాకు రామచంద్ర నాయక్ ఇటు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఇక్కడ వచ్చిందని చెప్పవచ్చు. ఇందులో మాల మాదిగలకు సమానంగా ఈక్వేషన్స్లో ఇవ్వడమే కాకుండా ఎస్టీ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. బీసీ నుంచి బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి ముదిరాజులకు ఆ క్యాబినెట్లో చోటు ఇచ్చారు. ఇంకా 3 ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలని చెప్పారు, ఒకటి మైనారిటీకి ఇవ్వాలి, ఇంకోటి రెడ్డి సామాజిక వర్గానికి. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఖచ్చితంగా పోటీలో ఉన్నారని చెప్పొచ్చు. ఇటు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వీరిద్దరిలో ఎవరికి ఇస్తారనేది కూడా సస్పెన్స్ ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి నాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. ఇటు సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యమే లేదని చెప్పి ఆయనే అలకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్కు సంబంధించి అసలు సిటీకి అసలు మంత్రివర్గాల్లోనే చోటే లేదని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్కు మైనారిటీ కోటాలో హైదరాబాద్ నుంచి మంత్రివర్గం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. అధిష్టానం కూడా నిర్ణయాన్ని పరిశీలిస్తుంది. తర్వాత ఇటు రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అబ్జెక్షన్ చెప్తూ వచ్చారు. ఉమ్మడి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి, అసలు చరిత్రలో ఎన్నడూ ఉమ్మడి రంగారెడ్డికి మంత్రి పదవి లేకుండా లేదనేటువంటి ఇది కూడా వినిపించిన పరిస్థితి. మొత్తానికి సామాజిక సమీకరణలు ఎవరెంత వారికంత నినాదాన్ని నిజం చేకూర్చే విధంగా వారికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టుగానే ఈ ఈక్వేషన్స్ బట్టి అయితే చూస్తుంది. ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకుందో అధిష్టానం కావచ్చు, ఈరోజు మంత్రులుగా స్వీకారం చేసిన వాళ్ళు కావచ్చు. ఇటు ఎస్సీ బీసీలు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్గా నియామకం కాబోతున్నారు. అయితే శ్రీకాంత్, మంత్రివర్గ విస్తరణ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపనుంది? రాజకీయంగా ఒకంత ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో మొదటి నుంచి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువే, బహిరంగ విమర్శలు ఉంటాయి. వారు అలకపోయినా కూడా ఖచ్చితంగా నాకు నేను పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేశాను, నాకు కూడా నేను అర్హుండే, నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో నిత్యకృత్యమే ఈ గాంధీ భవన్లో నిరసనలు జరుపుతారు. అదేవిధంగా ఇప్పటికే మాకు అవకాశం కల్పించాలని బహిరంగంగానే విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. అయితే నిన్న పేర్లు వీళ్ళకి ఈక్వేషన్లో తీసుకున్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, ఒకవేళ నా కమ్యూనిటీ క్యాస్టే ఈక్వేషన్ అడ్డు వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ఎవరికి ఇస్తారో చెప్పండి, ఆ కమ్యూనిటీకి చెందిన ఆ కులానికి చెందిన వ్యక్తినే నేను ఎమ్మెల్యేగా నిల్చుండబెట్టి గెలిపిస్తాను అనేటువంటిది ఆ అధిష్టానానికి ఆల్టర్నేటివ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి ఆల్రెడీ స్పీకర్ పోస్ట్ ఇచ్చాం కాబట్టి మంత్రివర్గంలో చోటు లేదని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత రాజకీయంగా పరంగా ఇక్కడ ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, అటు సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ మొదటి నుంచి పట్టుబడుతున్నారు. అయితే ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత స్పీకర్ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్కు స్పీకర్ పోస్ట్ వచ్చింది. ఈ సామాజిక సమీకరణాల్లోని కొంతమంది తీసుకుంటే వీరంతా వివాదాస్పదమయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు, కొంతమంది అల్కబోనే అవకాశం ఉంది. ఆది శ్రీనివాస్ కూడా మొదటి నుంచి తన క్యాబినెట్లో చోటు దక్కుతుందని చెప్తూ వచ్చారు. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీలో. అయితే ఇప్పటికీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి పదవి ఉండాలి, మొట్టమొదటిసారికి ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదనేటువంటి బలంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో నిర్ణయం ఉండే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ధ్యేయంగా ఈ క్యాబినెట్ విస్తరణ జరిగినట్టుగా చూడాలి. ఎందుకంటే మనకు ఎస్సీలలో మాలా మాదిగను ఇటు బేరేజ్ వేసుకొని, అదేవిధంగా ఓటు బ్యాంకును బేరేజ్ వేసుకొని, అదేవిధంగా ఇటు బీసీలలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని వీరన్నింటినీ మెయిన్గా కలుపుకొని పోయే విధంగా ప్రస్తుతం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ను గట్టెక్కేందుకు ఒక వ్యూహంగానే ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ ముగ్గురికి ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. తర్వాత
పొలిటికల్గా మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఏదైతే ఉంటుందో ఆ ప్రజాస్వామ్యం అని చెప్పొచ్చు, వాళ్ళంతా విమర్శలు అయితే చేసే ఆస్కారం ఉంది. కొంతమందికి ఇప్పించుకున్నారనేటువంటి విమర్శలు వస్తాయి, ఖచ్చితంగా చేస్తారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనే ఆయన అంటే నాకు ఇవ్వకుంటే నీ తర్వాత చెప్తాననేటువంటి గతంలో చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో దానిపై మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతనికి ఆ పార్లమెంట్ భువనగిరి పార్లమెంటు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు మాట ఇచ్చినట్టు చెప్పి ఆయన పలుమార్లు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయనకు క్యాబినెట్లో చోటు లేదు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఉన్నా కూడా ఒక్కరికే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికి చెప్తున్న నేపథ్యంలో అందులో సుదర్శన్ రెడ్డికి ఎక్కువ భాగం అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలే గెలిచారు, అక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి అందులో సుదర్శన్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే. సో వీరి చుట్టే తిరగనుంది. రానున్న రోజుల్లో మాత్రం ఈ ఎక్స్పాన్షన్ సంబంధించి మెయిన్గా ఈ విస్తరణలో ముగ్గురికి కల్పించారు. ఈ ముగ్గురు తర్వాత మరో 3 ఖాళీలు ఉంచారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత మరింత రాజకీయ దుమారం అయితే రేగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీ